హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్. సో, ఈరోజు వచ్చేసి మనం సింపుల్‌గా ఈరోజు పచ్చి బఠానీ అండ్ ఆలు టమోటో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం. సూపర్ ఉంటది గాయ్స్. సో, రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ సో, ఇలా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, ఆవాలైతే వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే సో, చూడండి ఇలా సన్నగా కట్ చేసుకున్న. సో, ఆనియన్స్‌ని వేసేసి కొద్దిసేపు వేయించుకోండి. ఇలా ఆనియన్స్‌ని వేయించుకున్న తర్వాత పచ్చి బఠానీని కూడా వేసేసేయండి. బఠానీ వేసిన తర్వాత బఠానీ అండ్ సో, ఆనియన్ కోసేపు మనము ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. సో, ఒక హాఫ్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఒక హాఫ్ ఫ్రై అయ్యేంత వరకు. సో, ఇలా మనము ఆనియన్స్ అండ్ బఠానీని వేయించుకున్న తర్వాత ఇప్పుడు సో, ఒక 2 పచ్చిమిర్చి సో, మనము కారం మళ్ళీ యాడ్ చేస్తాం కాబట్టి నేను ఒక 2 పచ్చిమిర్చినైతే తీసుకుంటున్నా. ఇలా పచ్చిమిర్చి అండ్ ఆలు అండ్ వెల్లుల్లి మనము కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. సో, ఇవన్నీ మనము బాగా మిక్స్ చేసుకొనేసేయాలి. ఇవన్నీ బాగా ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సో, టమాటోస్‌ని కూడా వేసేద్దాం. టమాటోస్‌ని కూడా వేసేసి సో, బాగా ఒకసారి మిక్స్ చేసేసేయండి ఇలా. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సో, మనము కొంచెం కారం అండ్ 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ సో, కొంచెం పసుపు కొంచెం సాల్ట్. సో, ఇవన్నీ మనము వేసేసి బాగా ఒకసారి మిక్స్ చేసి సో, టమోటోస్ అయితే సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మనము టమోటోస్‌ని వేయించుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మసాలాలు వేసిన తర్వాత సో, ఆయిల్‌లో కాసేపు ఫ్రై చేసేసి ఇలా అయితే టమోటోస్‌ని సాఫ్ట్‌గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా అంతా బాగా వేయించుకున్న తర్వాత సాఫ్ట్‌గా టమోటోస్ అయిన తర్వాత సో, మనము ఇప్పుడు ఫైనల్‌గా వాటర్‌ని యాడ్ చేస్తున్నాం. వాటర్‌ని కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసేయండి. వాటర్ వేసేసి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. సో, బఠానీ అండ్ ఆలు ఇవి 2 బాగా మనకు ఉడకాలి. బఠానీ అండ్ ఆలు ఉడకడానికి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. సో, చూసారు కదా! ఇలా అయితే బాగా మనం ఉడికించుకోవాలి. సో, మీరు వాటర్ ఇంకా కొంచెం తక్కువ కావాలంటే సో, తక్కువ వేసుకోండి. ఎక్కువ కావాలంటే సో, చూడండి ఇలా అయితే వేసుకోండి. ఇంకా ఫైనల్‌గా కొత్తిమీరని ఏసేసి సో, మనము సర్వ్ చేసుకునేస్తే బౌల్‌లోకి సింపుల్‌గా ఇలా బఠానీ, ఆలు, టమోటో కర్రీ సింపుల్‌గా ప్రిపేర్ అయిపోతుంది గైస్. సో, సూపర్ టేస్ట్ ఉంటది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చపాతీలోకి, రైస్‌లోకి. ఇంకా ఇది గాయ్స్ ఈరోజు రెసిపీ ఫైనల్‌గా సో, మనము సర్వ్ చేసుకునేద్దాం. సో, నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం గాయ్స్. బాయ్ బాయ్.